పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే ప్రజలపైన భారాన్ని వెంటనే అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం. రైతులకు మీటర్లు పెడితే రైతులకు మీటర్లు పెడితే రైతులకు మీటర్లు పెడితే మోటార్కు మీటర్లు పెడితే మోటార్లకు మీటర్లు పెడితే రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రైతు మోటార్లకు మీటర్లు పెడితే మోటార్లకు మీటర్లు పెడితే రైతు మోటార్లకు మీటర్లు పెడితే పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ప్రజలపైన భారాన్ని వెంటనే ప్రజలపైన ఉన్నటువంటి భారాన్ని వెంటనే ఈ ప్రభుత్వం వచ్చి 7వసారి కరెంట్ బిల్ పెంచినారు. ప్రజలపైన అధిక భారం అవుతా ఉంది. దయచేసి మీరు ఆలోచించి ఈ యొక్క ఇచ్చినట్టు మీరు సీఎం పంపించి వెంటనే ఏదైతే స్లాబ్ పెంచారో రేట్ పెంచారు అది తగ్గించడం. దయచేసి రైతు బోర్లకు మీటర్లు పెట్టద్దండి. పెడితే కూడా మా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము ధ్వంసం చేసి కూడా ఎన్నికపోము. ఎందుకంటే ఆ మీటర్లు పెట్టేది రైతుకు ఉరికాలేషన్ లాగా ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో ఈ రోజు బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ ఎక్కువ కొంటున్నారు. కాబట్టి నాణ్యమైన విద్యుత్ కూడా సరఫరా అయితే అవుతాం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ కావాలా. ఎస్సీ ఎస్టీలు గతంలో ఏదైతే ఉందో జగజ్జీవన్ రామ్ అనేసి 200 యూనిట్ల వరకు అది ఎస్సీ ఎస్టీ ఫ్రీ ఖచ్చితంగా ఇవ్వాలా. దయచేసి నాణ్యమైన కరెంట్ ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని మేము సవినీయంగా తెలుగుదేశం పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తమను విన్నవించుకుంటున్నాం. సార్ నమస్తే. రైతులు ముడిచారనుకోండి, మీరు మేము పేర్చిపడాలి, రైతులు మేము పేర్చిపడాలా. కాబట్టి మీరు ఆ ఇబ్బంది తెచ్చుకోవద్దండి. రైతులకు మీటర్లు పెట్టి మీరు పేర్చిపడి గొడవపడి మీరంటే గౌరవం ఇస్తాము, అధికారులంటే గౌరవము. కాబట్టి మీకు కూడా కొన్ని అన్యాయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ గుర్తులో పెట్టి మేమే పోరాడతాం. మీ తరఫున మేము పోరాడతాం. పెట్టడం వల్ల ప్రజలపైన అధిక భారమే పడడమే కాకుండా అంతేకాకుండా ప్రజలకు ఆ యొక్క డిజిటల్ మీటర్లకు సంబంధించి దాదాపు 6,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూనిట్ 75 యూనిట్లకి ₹1.45 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఈ యొక్క స్లాబ్ ఉన్నింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 యూనిట్లకి ₹1.90, 30 యూనిట్ల నుండి 50 యూనిట్లు దాటితే ₹2.50. అదేవిధంగా 50 యూనిట్ నుండి 75 యూనిట్లు దాటితే ఈ రోజు ₹3.5 ఒక యూనిట్కి ఈ ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీ పెరగడం వల్ల అనేకమైన రంగాలలో ఉత్పత్తి పెరగడం వల్ల ప్రతి ఒక్క ధర కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు అది త్వరలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడము గ్యారంటీ. దాంట్లో మాత్రము ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధిస్తుంది. అదేవిధంగా రైతులకు అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించాలనేసి కోరుకుంటూ జై తెలుగుదేశం, జై అమరన్న. ఈ రోజు 4 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చి. మీకు పత్రికా సోదరులకు అందరికీ మాట్లాడయ్యా, జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు, యూజర్ ఛార్జీ, ఇంగు ఛార్జీని 7 రకాలుగా 7 పెద్ద రైతులకి ప్రజలకు గుండు పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రైతులకి ఈ మధ్య కాలంలోనే డిజిటల్ మీటర్లు పెడతామంటుంటాడు. అవి డిజిటల్ మీటర్లు కాదు,
రైతులకు ఉరితాడు. ఆ మీటర్లు పెడితే రైతులకు ఉరితాడేసిన పనే లేదు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రైతు బాంధవు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడండి రైతు బాంధవు? ఏ ఒక్క ఇదైనా రైతులకి సాయం చేయనావా? బోర్లు వేపిస్తున్నావు, జలకలవ కింద బోర్లు వేపిస్తున్నావు. మా పలమనేరు మున్సిపాలిటీ కానీ, రూరల్ పలమనేరు పంచాయతీ రూరల్ కానీ, గంగవరం కానీ ఎక్కడైనా ఒకరికన్నా బోర్ వేయించిన గ్రంథం నీకు ఉంటే చెప్పడానికి? అందరికి జనాలు రైతులు మోసం చేసి నువ్వు ఓట్లు వేయించుకొని ప్రజలు మభ్య పెట్టడానికి చూస్తున్నావు. దాంతోపాటు నువ్వు వచ్చినప్పటి నుంచి కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి. నీకు బడ్జెట్ సాలుకుంటే రైతులకు ఏ విధంగా బడ్జెట్ రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలని బాగా నేర్చుకుని రైతుల్ని ఇబ్బంది పెడుతున్నావు. కాబట్టి రైతులందరూ చూస్తున్నారు, సమయం కోసం చూస్తున్నారు. నిన్ను బంగాళాఖాతంలో పంపించి బిన్నె పంపించేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి దయచేసి గమనించండి రైతు సోదరులారా, మీరందరూ ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఈ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పలమనేరు రూరల్ మండలము, పలమనేరు అర్బన్ తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టినలో భాగంగా ఆనాటి ప్రతిపక్ష నేత, ఈనాటి ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా ప్రతిదీ అబద్ధం చెప్పి పెంచిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా ఈ 4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయింది. ఈరోజు కరోనా ఒకటి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశంలో ఎవరు బాగుపడినారంటే ఈ సాక్షి మీడియా, సాక్షి పేపరు, సరస్వతి పవరు ఇవన్నీ బ్రహ్మాండంగా ఈ 2019 ముందు అప్పుల్లో ఉన్నది. ఈరోజు వాళ్ళు భయంకరంగా బ్రహ్మాండంగా మిగులు బడ్జెట్లో ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ విద్యుత్ ఛార్జీలు. ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి, గతంలో ఈ విద్యుత్ గురించే ఒకసారి ప్రభుత్వం పోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బహిరంగ మార్కెట్లో ఎక్కువగా డబ్బు ఇచ్చుకొని ఆ ఏదైతే ఉందో జే ట్యాక్స్ రూపంలో ఆయన అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు రైతు బోర్లకు మీటర్లు పెట్టకూడదంటే ఈయన ఒక డిజిటల్ మీటర్ 36,000 రూపాయలు ఇచ్చుకుంటున్నాడు. అదే డిజిటల్ మీటరు తమిళనాడులో 9,000 రూపాయలు. ఈ ఎక్స్ట్రా డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి గోవిందా ఈ విధంగా దోచేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు అంట. ట్రూ ఆఫ్ ఛార్జీలు, జే ట్యాక్స్లు అంతా కలిపి విద్యుత్ బిల్లులో ఏవి పర్టికులర్స్ రావు. ముందు 150-200 రూపాయలు వచ్చింది, ఈరోజు 900-1000 రూపాయలు వస్తుంది. పేద ప్రజలు నడ్డి వించుతున్నాడు ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మా భవిష్యత్తు నువ్వేని చెప్పి ఇంటింటికి గోడకి స్టిక్కర్లు వేస్తున్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము వచ్చినప్పుడు ఏవైతే చేసినా మేము అది చెప్పుకునే విధంగా ఇంటింటికి ఇదేం కర్మ, ఈ రాష్ట్రానికి మేము పోతే మేము మిస్డ్ కాల్ ఇస్తే దాన్ని నువ్వు కాపీ కొట్టి ఈ రోజు మా భవిష్యత్తు జగనే అంటున్నారు. నైనా జగన్మోహన్ రెడ్డి గారు, నీ భవిష్యత్తు మాకెందుకు? 16 నెలలు జైల్లో ఉన్నది మా భవిష్యత్తు. ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేస్తే మా భవిష్యత్తు. నువ్వు ఈ జైలుకు పోయాక మేమెవరూ సిద్ధంగా లేదు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కూడా మేము తెలుగుదేశం పార్టీ సభాంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి దయచేసి ప్రజలారా, మీ ఇంటికి ఆ స్టిక్కర్ వేసేకొస్తే ఖచ్చితంగా 1997లో ఒక యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ఉంటుంది, మా ఇంటికి వేయొద్దండి, తిరగబడండి. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్ల ప్రతి ఒక్కరిని నెత్తిన ఇంత పెద్ద భారం పెట్టాడు, అప్పుల గొప్ప. అది మనకు కావాలనా? మంచి చేసే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా? ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి కావాలా? అప్పుడే మన బ్రతుకులకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఈ రోజు విద్యుత్ ఛార్జీలు కావచ్చు, నిత్యావసర ధరలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ రేట్లు కావచ్చు, గ్యాస్ రేట్లు కావచ్చు, అన్ని ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవంతా పోవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలా. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఎదుర్కోండి. స్టిక్కర్ మాకు అందించదండి. మా స్టిక్కరు, మా భవిష్యత్తు ఒకటే ఒకటి తెలుగుదేశం పార్టీ. కాబట్టి దీన్ని అందరూ వ్యతిరేకించాలా. ఈ జగన్ పని అయిపోయింది. ఆయన ఇంకేదో కళ్ళబల్లి మాటలు చెప్తున్నాడు. దయచేసి ఎవరు నమ్మద్దండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, మన రాష్ట్ర గాడిన పడాలంటే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలా.
కాబట్టి అన్నిట్లోనూ అవినీతి, అక్రమాలు, కబ్జాలు ఇవి తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కాబట్టి మీరు గుర్తించుకోండి, ఈ రోజు మేము ఈ ధర్నా చేస్తున్న ప్రజల కోసము, ప్రజల బాగోగుల కోసము, ప్రజలు నడ్డి విరుస్తా ఉంటే మా మనసు చెప్పుకోకుండా ప్రతిపక్షంగా అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము గట్టిగా ధర్నా చేస్తున్నాము. ఇది ఇంకా ఉధృతం చేస్తాము. కాబట్టి ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ స్టిక్కర్లు అంటించదండి మన భవిష్యత్తు చంద్రబాబు నాయుడు, మన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అని ప్రతి ఒక్కరికి సవినీయంగా కోరుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై